కేర్, రైట్ నేహా గారు? సో దీనికి సంబంధించి మన దగ్గర మరికొన్ని విజువల్స్ ఉన్నాయి, బైట్స్ ఉన్నాయి. చూసిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. యా షూర్. ఫర్ ఇట్ బికాస్ ఐ డోంట్ కేర్. పర్సనలీ నాకైతే నెగటివ్ కామెంట్స్ రాలేదు ఆయన దగ్గర నుంచి. బట్ సెట్లో ఎలా మాట్లాడతారు, అసలు ఏం చెప్తారు అనేది నేను ఇక్కడ చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మెలోడీస్ పాడిన వాళ్ళకి మాత్రం వాళ్ళు ఎలా పాడినా కూడా నేను ఆటోమేటిక్గా మంచి స్కోర్ తీస్తాను అని ఆయన నోట్తో ఆయనే చెప్పారు. సో హీస్ వెరీ బయాస్ టువర్డ్స్ మెలోడీ సాంగ్స్ అండ్ హిస్ కంపోజిషన్స్. ఎలా పాడినా కూడా మార్క్స్ వేసేస్తారు. అయినే కదా అక్కడ ఉన్న సునీత గారు, చంద్రబోస్ సార్ కూడా, వీళ్ళందరూ కూడా అంతే. వాళ్ళ సాంగ్స్ పాడితే మాత్రం స్కోర్స్ ఆటోమేటిక్గా మంచిగా వచ్చేసాయి. సో ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇస్ వెరీ వెరీ హర్ట్ఫుల్ టు మీ పర్సనల్లీ. బికాజ్ నేను ఎలిమినేట్ అయ్యే ఎపిసోడ్లోనే ఏదో విషయంలో నన్ను చూస్తూ చెప్పారు ఇది కూడా. సో ద థింగ్ ఇస్, నేను మీ అందరికీ తెలుసు సూపర్ సింగర్లో నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ గురించి కానీ అంతా బయట పెట్టాను. సో దానివల్ల నేను కొన్ని వెడ్డింగ్ షోస్ అలాంటివి చేయాల్సి వచ్చింది. సో ఈ పాయింట్ మీద సార్ మాట్లాడారు. ఏమన్నారంటే అసలు వెడ్డింగ్ షోస్ చేసేవాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం, ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని ఈ మాట అన్నారు. చాలా చాలా బాధ అనిపించింది. అదేంటి అంత స్టేజ్లో ఉన్నాయని ఇలా మాట్లాడారేంటి అని. సో ఇదొకటి నన్ను చూస్తూ మాట్లాడారు ఇంకా. సో ఇట్ వాస్ వెరీ హర్ట్ఫుల్. పాయింట్ నెంబర్ 3, సో థర్డ్ వచ్చిన వాళ్ళకి ఆయన 1 lakh ఇస్తా అని చెప్పారు. 4th ప్రైజ్ వాళ్ళకి మూవీలో సాంగ్ అండ్ 5th ప్రైజ్ వాళ్ళకి ఆయన గ్రూప్లో చేర్చుకుంటామని చెప్పారు సార్. సో ఇది ఎలా చెప్పారంటే, 5th ప్రైజ్ వచ్చిన వాళ్ళకి నా దగ్గరికి కొంతమంది రోజు వచ్చి చాకరీ చేస్తూ ఉంటారు, వాళ్ళ ట్రూప్లో జాయిన్ చేసుకుంటా అని చెప్పారు. ఇలా చాకరీ అనే వర్డ్ వాడారు. అంటే ఇది డిస్రెస్పెక్ట్ఫుల్ కాదా? సో దిస్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. అంటే అలా అనకూడదు సింగర్స్, ఇలా చాకరీ చేసిపోతారు, నన్ను మిమ్మల్ని కూడా జాయిన్ చేసుకుంటాను ఇలా అన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుందో ఇంకా మీరు ఆలోచించండి ఒకసారి. డైరెక్టర్ జ్ఞాపిక ప్రొడక్షన్స్ వాళ్ళ అనిల్ గారు అండ్ హిజ్ వైఫ్, వీళ్ళే మెయిన్ అక్కడ అంతా కంట్రోల్ చేసేది, అంతా వెనకాలంతా చేసేది వీళ్ళే. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి సాంగ్ సెలెక్షన్. ఫస్ట్ నేను మీకు చెప్పినట్టు జడ్జెస్ అక్కడ బయాస్డ్. సో కిరాణి సార్ ఏమో మెలడీస్ పాడితే వేసేయడం, ఆయన కంపోజిషన్స్ పాడితే వేసేయడం, చంద్రబోస్ సార్ కూడా అంతే, సునీత గారు కూడా అంతే సేమ్. సో ఇలా తెలిసేసరికి ఒక కంటెస్టెంట్కి మాత్రం ఓన్లీ వాళ్ళ సాంగ్దే ఇచ్చారు, మోస్ట్లీ వాళ్ళ సాంగ్దే ఇచ్చారు ప్రతి రౌండ్లో. ఇంకో కంటెస్టెంట్కి ఏమో నీకేం వచ్చో చెప్పు, ఆ సాంగ్ ఇచ్చేస్తామని చెప్పి ఇలా ఇచ్చారు ఒక కంటెస్టెంట్కి. సెకండ్ పాయింట్, ఆ కంటెస్టెంట్ ఒక రోజు రాలేదు అనేసరికి అంతా షఫుల్ చేసేసి ఎపిసోడ్స్ అని ఏదేదో చేశారు. అండ్ అలాంటప్పుడు ఇంకెందుకు ఆడిషన్స్ పెట్టి అందరినీ తీసుకొని, ఎందుకు అసలు పద్ధతిగా అంతమందిని తీసుకొని ఒక్క అమ్మాయితో చేయొచ్చు కదా సిల్వర్ జూబ్లీ సిరీస్ అని. సో అదొకటి. థర్డ్ పాయింట్ వచ్చేసి, ఫ్యూచర్లో ఒక ఎలిమినేషన్ జరుగుతుంది నాకంటే ముందు, అది మీరు చూస్తారు ముందు ఎపిసోడ్స్లో. అఫ్కోర్స్ నాకు అయితే ఇది నమ్మలేరు కూడా, ఇద్దరిని తీశారు, ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని. అయితే కరెక్ట్ షూట్ ఇంకో 2 daysలో ఉందనగా వాళ్ళకి సాంగ్స్ మార్చేశారు, ఆ ఇద్దరికే సాంగ్స్ మార్చారు విత్ అ వెరీ ఫనీ రీజన్. కిరాణి సార్కి రాగం నచ్చదు అని, శివరంజని అనే రాగం నచ్చదు అని వీళ్ళిద్దరిని తీస్తారు. కామెడీ ఏంటంటే అదే రాగంతో ముందు స్కెడ్యూల్లో ఒక అబ్బాయి పాడాడు, అబ్బాయికి బాగానే మార్క్స్ వచ్చాయి. అదే స్కెడ్యూల్లో ఇంకొక అబ్బాయి కూడా పాడాడు, అబ్బాయి కూడా బాగానే మెచ్చుకున్నారు, మంచి కామెంట్స్ వచ్చి అన్నీ వచ్చాయి. బట్ వీళ్ళిద్దరికి మాత్రమే సాంగ్స్ మార్చేశారు. అయినా కూడా దీస్ 2 పాపం ఆ టైంకి నేర్చుకొని ఐ థింక్ దే డిడ్ వెరీ వెల్ మార్చినా కూడా. కానీ వాళ్ళనే ఎలిమినేట్ చేశారు యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్. నేను అప్పుడు అనుకున్నా యాక్చువల్లీ సాంగ్స్ ఇలా మార్చేసి అంత ఏదేదో చేస్తున్నారో, నేను అప్పుడు అనుకున్నా వీళ్ళిద్దరిని తీసే ఛాన్స్ ఉంది అని. అండ్ ద థింగ్ ఇస్, కిరాణి సార్కి రాగం నచ్చకపోతే మరి ఎందుకు చేశారో తెలీదు. అంతర్యామి అనే పాట అదే రాగంలో చేశారు. బట్ ఏమో ఆ ఫన్నీ రీజన్తో అయితే వీళ్ళిద్దరు సాంగ్స్ అయితే తీసేశారు కరెక్ట్ ఎలిమినేట్ చేసే ముందు. అండ్ నౌ నేను ఎందుకు అంత మెంటలీ ఎఫెక్ట్ అయ్యాను అని ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ థింగ్, నేను చెప్పినట్లు డిస్క్రిమినేషన్ అది, ఇంకా జడ్జెస్ యొక్క డిస్గస్టెడ్ లుక్తో నన్ను చూడడం, ఎప్పుడు ఒక చీడ పురుగుని చూసినట్టు చూడడం, దే ట్రీటెడ్ మీ లైక్ ఐఎమ్ వర్త్లెస్. సో అలా ట్రీట్ చేశారు, జోక్స్ వేశారు వాళ్ళు కూడా నా బాడీ మీద. ఇవన్నీ నాకు ఆడియన్స్ ద్వారా తెలిసింది, వాళ్ళకి వినిపిస్తుంది కాబట్టి వాళ్ళు పక్కనే ఉంటారు. సో నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి జడ్జెస్ దగ్గర నుంచి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను ఎన్ని షోస్ చేశాను, తమిళ్లో పాడాను, అన్నిట్లో పాడాను, ఎప్పుడు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఒక జడ్జెస్ నుంచి అయితే నాకు ఎప్పుడూ లేదు. శ్వేతామోహన్ గారు ఇప్పటికీ కూడా మాట్లాడతాను, నన్ను ఏంజెల్ అంటారు, ద స్వీటెస్ట్, ద మోస్ట్ టాలెంటెడ్ అంటారు.
అలాంటిది ఇక్కడ వీళ్ళే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నారు, ఇలాంటి మాటలు అంటున్నారని చాలా చాలా బాగా అనిపించింది. అండ్ సెకండ్ థింగ్, ప్రొడక్షన్ వాళ్ళు ఎస్పెషల్లీ అవుట్ఫిట్స్ విషయంలో మమ్మల్ని బొడ్డు కిందకి కట్టుకో, సారీస్ ఇచ్చి కిందకి కట్టుకో, ఇలా ఎక్స్పోజింగ్ చేయన్న వేలో చెప్పారు. చాలాసార్లు తిప్పేవాళ్ళు, చాలా తిప్పేవాళ్ళు నన్ను ఎస్పెషల్లీ కరెక్ట్ పాడే ముందు. అంటే ఎగ్జాస్ట్ అయిపోయేదాన్ని ఆ టైంకి, అయినా కూడా ఐ గేవ్ మై బెస్ట్, అది వేరే విషయం. అండ్ ఇలా బాడీ షేమింగ్, ఆ కాస్ట్యూమ్ డిజైన్ అయితే నా ఫేస్ మీద అన్నాడు, ఇలాంటి బాడీకి నేను ఇంకేం ఇవ్వగలను అన్న మాట అన్నాడు. ఏమో ఐ వాజ్ వెరీ చాలా ఎఫెక్ట్ అయ్యాను మెంటలీ ఈ విషయంతో మాత్రం. సెల్ఫ్ ఎస్టీమ్ కానీ కాన్ఫిడెన్స్ కానీ అంతా లేకుండా పోయింది వీళ్ళు అనే మాటల వల్ల. అండ్ మీరు ఒకటి గమనించుంటే, చూసారు కదండి, చీడ పురుగులాగా చూసారు నన్ను. సో బాడీ షేమింగ్ అనేది అసలు కరెక్ట్ కాదు, అది చాలా తప్పు. అది అసలు బాడీ షేమింగ్ చేయడం బ్యాడ్ ఫర్ హర్. బాడీ షేమింగ్ ఒకటి, తనకి పరిస్థితి, ఆర్థిక పరిస్థితి బాగోలేనప్పుడు, ఇప్పుడు ఎవరైనా సింగర్గా ఉన్నవాళ్ళు మిగతా పెళ్లిళ్ళలో కానీ సంగీత్లో పాడకూడదని ఏమన్నా రూల్ అనేది ఉండదు కదా, తన ఫైనాన్షియల్ పొజిషన్ బాగాలేదు. మాట నాకు యాక్చువల్గా నాకు ఇప్పుడే వింటున్నాను నేను ఇది వీడియో క్లిప్లో, నాకు కొంచెం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. కీరవాణి గారు అలా అన్నారా మరి ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన దగ్గర, ఆయన సినిమాల్లో పాడే సింగర్స్ అందరూ మ్యారేజెస్లో అన్నిటి దగ్గర పాడతారు కదా. ఆయన బ్యాచ్లో ఉండే సింగర్స్ అందరూ ప్రతి ఒక్కళ్ళు పాడతారు కదా, పాడకుండా ఉండేవాళ్ళు ఎవరున్నారు? సో వాళ్ళని అంటే వాళ్ళ ఫైనాన్షియల్ పొజిషన్ బట్టి వాళ్ళకి వచ్చిన పని వాళ్ళు చేస్తున్నారు, కరెక్ట్ కదా. సో ఎందుకు వాళ్ళని పెళ్ళిళ్ళకి పాడే వాళ్ళని తీసుకొస్తారు అంటే, ఆ అమ్మాయి ఎప్పటి నుంచో ఏజ్ 7 నుంచి ఆ అమ్మాయి పాడుతుంది. సో అండ్ దాని సూపర్ సింగర్లో విన్నర్. సో తను ఏదో బయట నుంచి వచ్చి, అంటే తను నార్మల్ పర్సన్ అయితే ఏదో ఫేమస్ అవడానికి ఎలిగేషన్ చేసిందని అనుకోవచ్చు. సో సినిమా ఇండస్ట్రీలో తను ఒక ఏజ్ ఆఫ్ 5 నుంచి ఉంది ఇక్కడ. సో 5 ఇయర్స్ నుంచి, తన ఏజ్ 5 ఇయర్స్ నుంచి పాడుతుంది. సో ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి ఆ అమ్మాయికి. అండ్ సో ఇంకా అమ్మాయి చెప్పిన పాయింట్ ఏంటంటే, తమిళ్ వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఒక మాట కూడా అనలేదు, నేను తమిళ్లో పాడాను, నన్ను ఒక మాట అనలేదు, బట్ తెలుగు వాళ్ళు మాత్రం ఇలా మాట్లాడుతున్నారు, నన్ను బాడీ షేమింగ్ చేస్తున్నారు. లేదు అంటే కీరవాణి గారు చెప్పారంట, మా గ్రూప్లో చాకరీ చేసే వాళ్ళు ఉంటారు, ఆ గ్రూప్కి పంపిస్తాను అని చెప్పి. అంటే ఏంటి, కీరవాణి గారి దగ్గర ఒక గ్రూప్ ఉంటుంది అంటే ఎవరెవరు ఈ షోస్కి వచ్చిన వాళ్ళు అందరూ ఫ్రీగా వెళ్ళి చాకరీ చేస్తూ ఉంటారా? మీరే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. అంటే చాకరీ చేయడం అవన్నీ అంత డీప్గా నాకు తెలియకపోయినా, ప్రతి మ్యూజిక్ డైరెక్టర్కి ఒక పర్టికులర్ గ్రూప్స్ అనేవి మాత్రం ఉన్నాయండి. అది మటుకు 100% నేను అగ్రీ చేస్తాను. ఆ గ్రూప్లో ఏంటంటే, ఇప్పుడు అందులో ఒక 20 మెంబర్స్ ఉంటే అందులో వాళ్ళే పాడుతుంటారు, వాళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు పాడుతుంటారు, కానీ బయట వాళ్ళకి మాత్రం యాక్సెస్ ఉండదు. బయట వాళ్ళు అందులో వెళ్ళలేరు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళైతేనే ఆ గ్రూప్లోకి వెళ్ళగలరు. ఈ పర్సన్ నాకు నచ్చలేదు అనుకుంటే ఆ గ్రూప్లోకి వాళ్ళు వెళ్ళలేరు ఇంకా. ఓకే, ఇదంతా కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ కంటే కూడా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఉండే అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ త్రూ ఇది ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ చేసినప్పుడు సో అండ్ సో సాంగ్ పాడాలి, కొత్త వాయిస్లో ఉంటే సజెస్ట్ చేయమని చెప్తారు, అంతే. అంతకుమించి వాళ్ళకి ఎక్స్ట్రాగా అంతకి ఏమీ తెలీదు. బట్ వాళ్ళ అసిస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తారు, సో అండ్ సో ఒక కొత్త వాయిస్ ఉంది, ఎలా ఉంది వినండి. సో వాళ్ళకి ఇష్టం వచ్చినవి వినిపిస్తారు కదా, ప్రతి ఒక్కళ్ళది వినిపించరు కదా. సో ఇప్పుడు ఆ అమ్మాయి స్టేజ్ మీదకి రాగానే ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేయడం, సో తను రాగానే ఫేస్ బియర్డ్గా పెట్టడము, ఇప్పుడు సునీత గారు అలా పెడుతున్నారని చెప్పి తను చాలాసార్లు మెన్షన్ చేయడం జరిగింది. సో సునీత గారు కూడా యాజ్ ఏ లేడీ తను ఇంకా సపోర్ట్ చేయాల్సింది, తను రాగానే ఫేస్ మార్చేయడము, ఇదిగా పెట్టేయడము. అండ్ సో ఈవిడ వేరే వాళ్ళతో, కీరవాణి గారితో ఆ అమ్మాయి పాడలేదు, ఆ అమ్మాయికి హై పిచ్ రాదు, లోగా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడింది. ఆ అమ్మాయికి మైక్స్లో వినిపించింది అంటున్నారు. అసలు అక్కడ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీరు వాళ్ళు హెడ్ ఫోన్స్ పెట్టుకుంటారా, లేదు అంటే మైక్స్ ఆఫ్ ఉన్నాయని చెప్పి మాట్లాడారు, మాకు ఇలా వినిపించిందని తను చెప్పడం జరిగింది ప్రవస్తి. సో మీరు చెప్పండి, అక్కడ అసలు ఎలా ఉంటాయి మైక్స్, మీకు వాళ్ళ కనెక్టింగ్ ఉంటుందా, ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుంది అక్కడ? అక్కడ మైక్ అంత అవసరం లేదండి, ఎందుకంటే ఇక్కడ జడ్జెస్ ప్యానెల్ ఉంటుంది, దీని పక్కనే ఆడియన్స్ కూర్చొని ఉంటారు, ఆ ఆడియన్స్లో మన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళకి ఈజీగా, ఎందుకంటే సైలెంట్గా ఉంటుంది ఫ్లోర్ అనేది, ఏంటంటే మనకు వాళ్ళు మాట్లాడుకునేది ఈజీగా వినిపిస్తుంది. అండ్ కీరవాణి గారితో నాకు కూడా జరిగింది ఒక ఎక్స్పీరియన్స్. ఒక రియాలిటీ షోలో నేను పాడినప్పుడు నాకు ముందు రోజు నైట్ నాకు చెప్పారు, రేపు మీ అమ్మాయిని ఎలిమినేట్ చేసేస్తున్నామని చెప్పేసి మా మదర్తో చెప్పారనమాట. అదేంటి ఎలా ఎలిమినేట్ చేస్తారు, ఇప్పుడు దాకా తను మంచి స్కోర్స్లోనే ఉంది కదా, ఎలా చేస్తారు అని అంటే, అది అంతేనండి, మేము ఎలిమినేట్ చేసేస్తున్నాము తనని, రేపటి నుంచి తను ఉండదు షోలో అని చెప్పేసి చెప్పారనమాట. సరే ఓకే చెప్తున్నారు, ఇంకా చెప్పినా ఏం చేసినా కానీ నెక్స్ట్ డే ఎపిసోడ్ ఉంది, వెళ్ళి పాడాలి కదా. పాడాను, అందులో కీరవాణి గారు జడ్జ్ అనమాట.
సో పాడిన ఒక ఓల్డ్ సాంగ్ పాడినప్పుడు ఆయన అన్నారు ఈ వాయిస్, అది జానకి గారు పాడారు సాంగ్, అది ఈ వాయిస్ నేహా పాడితే ఎలా ఉందో అలా ఉంది నువ్వు ఇప్పుడు పాడిన పాట, జానకి గారు పాడితే ఎలా ఉందో అలా లేదు అన్నారు. సో నాకు అర్థం కాలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా నేను నేర్చుకుని పెరిగింది ఏంటంటే మన ఒరిజినాలిటీ అనేది మనకు ఒకటి ఉండాలి. ఇప్పుడు ఏ సాంగ్ అయినా కానీ మన ఒరిజినల్ స్టైల్లో మనం పాడతాము, మనం ఇమిటేట్ చేసి పాడమన్నమాట సాంగ్స్ అనేది. అంటే పర్సనలీ ఐ డోంట్ బిలీవ్ ఇమిటేటింగ్ ఈజ్ అ గుడ్ థింగ్. సో అలాగనే నా కండిషనింగ్ అలానే ఉండింది. అండ్ అలా చెప్పి ఆ ఎపిసోడ్లో నన్ను ఎలిమినేట్ చేసేసారు.